ఇక్కడ ఏమీ ఉండేందుకు అవకాశం లేదు. వీటన్నిటినీ మనకు అర్థమయ్యేటట్టుగా తెలియజేసేది విష్ణు సహస్రనామం అంటున్నాను నేను, ఇంకేం లేదు. ప్రతి పదానికి ఇప్పుడు అర్చిత ఊరికే నేను అంటాను, అర్చిత అని ఉంది పదం. ఇప్పుడు విశ్వం విష్ణు వషట్కార అని ఎట్లాగైతే ఉన్నాయో, అర్చిత అంటే ఏమని? అర్చిత అంటే సర్వలోక అర్చితై ఇది అర్చిత. కాబట్టి అంటే అందరినీ అందరి చేత అర్చిత భగవంతుడు. ఎందుకంటే విష్ణు సహస్రనామం అంతా భగవంతుడిది కదా. అర్చిత అంటే అందరి చేత, తృతీయ అందరి చేత అర్చింపబడేటువంటి వాడు. ఎప్పుడు? అన్ని కాలాల్లో. నువ్వు ఏ కాలంలో అర్చించినా భగవంతుడికే అది చెందుతుంది. ఇది కాబట్టి సర్వలోకార్చితై ఇంపార్టెంట్. చూడండి, సర్వ అన్నప్పుడు అందరి చేత, అన్ని లోకాల చేత ఎవడైతే అర్చింపబడుతూ ఉన్నాడో వాడు అర్చితుడు. అక్కడ అర్చితై విష్ణు సహస్రనామం వస్తుంది, అప్పుడు వచ్చినప్పుడు చెప్తాను నేను చాలాసేపు. అర్చితై అంటే అందరి చేత అన్ని కాలాల్లో అర్చింపబడేవాడు. ఇప్పుడు అర్థమైందే? ఏమో ఆ పదానికి అర్థం అంతే, అర్చితై. తృతీయ అని అందుకే అన్నాను నేను, విభక్తి కూడా కాంపౌండ్ కూడా చెప్తున్నా. కాబట్టి అర్చితై అందరి చేత అన్ని కాలాలలో అర్చింపబడేవాడు కదా. అర్థమైంది ఇప్పుడు మీకు? ఇది అర్థమైందే? ఏనైనా అర్థమైందే? అందరి చేత అర్చింపబడేవాడేనా? నాస్తికుల చేత కూడానా? అందరి చేత అన్నప్పుడు నాస్తికుడి చేత కూడా అర్చింపబడుతూ ఉండడా? ఎట్లా? అందుకని విష్ణు సహస్రనామం అర్థం తెలియడం వేరు, అంతరార్థం తెలియడం వేరు. లేకపోతే అనవసరం ఈ ఉపన్యాసాలు. ఎవడన్నా ఒక తెలుగు పండితుడు, ఈ సాంస్క్రిట్ పండితుని పట్టుకుంటే పదాన్ని యొక్క అర్థం చెప్పేసి పోతాడు. అన్ని కాలాల్లో అందరి చేత అర్చింపబడేవాడు అని నువ్వు అన్నప్పుడు నేను అడుగుతూ ఉన్నా, అయ్యా నాస్తికుడి చేత అర్చింపబడుతున్నాడని నేను అడుగుతున్నా. లేలే, వాడు ఫలాలు సమర్పించిన అవసరం లేదు, పుష్పాలు సమర్పించిన అవసరం లేదు, నమస్కారం కూడా చేయాల్సిన అవసరం లేదు వాడు. కానీ విష్ణు సహస్రనామం ఏం చెప్తూ ఉందో తెలుసా? వాడి చేత కూడా అర్చింపబడుతున్నాడు కనుకనే అర్చిత, లేకపోతే కాదు. ఎవడైతే దేవుడు లేడు అంటున్నాడో నాస్తికుడు, వాడి చేత కూడా అర్చింపబడుతూ ఉన్నాడు అని అర్థం. ఎట్లా అర్థం ఇది? వాట్ ఎవర్ ఈజ్ పర్సీవ్డ్ బై ఎనీ సెన్స్ ఆర్గన్ goes and falls at the altar of consciousness. That is Atma, that is Paramatma. కదా? ఇప్పుడు ఇది ఏంటని అడిగావు నాయన, ఏం చెప్తావు నువ్వు? పూలమాల స్వామి అంటావు కదా. నాస్తికుడిని అడిగావు అనుకో, వాడు ఏం చెప్తాడు? దీన్ని అంటాడు కదా. ఎట్లా అనగలుగుతా ఉన్నాడు? వాడి కళ్ళల్లో మొదట రూపం పడింది, కళ్ళు తెలుసుకోగలవా? యశ్చక్షు నర్పశ్యతి. ఎవరికి తెలియాలి? మనసుగా తెలియాలి. మనసు జడం కదా. కాబట్టి వాడు ఇక్కడ చూస్తే రెటీనా మీద పడి కంటిలో, అక్కడి నుంచి వెళ్ళి లోపలికి వెళితే అంటే నేను చెప్పేది కేవలం రెటీనానే కాదు, కళ్ళతో ఇది చూచావు, చెవులతో ఇంకొకటి విన్నావు. కాబట్టి నువ్వు విన్న శబ్దం కానీ, లేక చూచిన రూపం కానీ, రుచి చూచింది కానీ, స్పృశించింది కానీ, ఏదైనా సరే సార్, వాట్ ఎవర్ ఈజ్ పర్సీవ్డ్ బై ఎనీ సెన్స్ ఆర్గన్, బై ఇది ఏ ఇంద్రియమైనా సరే, బై ఎనీ సెన్స్ ఆర్గన్ గోస్ అండ్ ఫాల్స్ అట్ ద ఆల్టర్ ఆఫ్ కాన్షియస్నెస్, అవేర్నెస్. ఎక్కడ పోయి పడతా ఉంది అది? లోపలుండే చైతన్యం దగ్గరే కదా. అదే కదా సరాత్మ, అదే కదా పరమాత్మ కాదా? అదే కనుక అక్కడ లేకుండా పోతే ఇది పూలమాల అని వాడు చెప్పగలడా అంటున్నాను.
చెప్పండి, వాడు చెప్పే అవకాశం ఉందే? వాడికి ఇది ఎలా తెలిసింది, ఇది పూలమాలని ఎలా తెలిసింది? కాబట్టి వాడు అనుకోవచ్చు కానీ నేను నాస్తికుడిని, దేవుడు లేడు అని వాడు అనుకోవచ్చు కానీ దేవుడు ఉండబట్టే, వాడు కూడా అర్చిస్తూ ఉండబట్టే, ఇప్పుడు అర్థమైందా మీకు, వాడికి ఇది పూలమాల అని తెలిసింది కానీ లేకపోతే తెలిసేందుకు అవకాశం లేనే లేదు. అందువల్ల భగవంతుడు భావశబ్దార్థం చూడండి, మళ్ళీ ఇక్కడ ఇప్పుడు ఇది ఎక్కడో వస్తుంది మధ్యలో నేను చెప్పిన అర్చిత, కానీ మొదటి శ్లోకంలోనే వస్తుంది భావ. ఓం విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు భూతకృద్భూత భృద్భావో భూతాత్మా భూతభావన అని ఫస్ట్ శ్లోక. ఓం విశ్వం విష్ణు వషట్కార భూత భవ్య భవత్ ప్రభు భూతకృత్ భూతభృత్ హరైన కదా. ఏడోది ఏందో తెలుసా? భావ ఆయన పేరు సార్. అంటే ఏంటి స్వామీజీ భావ అంటే? ప్రపంచరూపేణ భవతీతి, ప్రపంచరూపేణ భవతీతి భావ. ప్రపంచ రూపంలో కనపడతా ఉన్నాడు, అనేకమైనటువంటి రూపాలతో కనపడుతూ ఉన్నాడు. ప్లీజ్ అండర్స్టాండ్, ఆ రూపాలన్నీ ఆయనకన్నా వేరు కావు. ఎట్లాగైతే మట్టి పాత్రలన్నీ మట్టి కన్నా వేరు కాకుండా ఉన్నాయో సేమ్ ఇక్కడ కూడా ఆయనకన్నా వేరు కావు. అంటే ఏంటి? ఉపాదాన కారణంగా తానే ఉన్నాడు. భావశబ్దార్థం ఇట్స్ ద మెటీరియల్ కాజ్. కాబట్టి ప్రపంచ రూపేణ భవతీతి. ఇంకా ఏమిటో తెలుసా? సత్తాత్మకోవా కేవలం భవతి. కేవలం సత్తా, ఎగ్జిస్టెన్స్, ప్యూర్ ఎగ్జిస్టెన్స్. చూచారా? అంటే ఇక్కడేమో నీకు ప్రపంచం తెలుస్తూ ఉంది సృష్టి తర్వాత, అన్ని రూపాలు కనపడుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆయన యొక్క రూపాలే, మెటీరియల్ కాజ్ తానే. క్లియర్? ఉపాదాన కారణం తానే. కాబట్టి ప్రపంచ రూపేణ భవతీతి, హీఈస్ ద మెటీరియల్ కాజ్ ఆఫ్ దిస్ యూనివర్స్. సపోజ్ దీనికి ముందు సతేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ కదా, సృష్టి రాకముందు. కాబట్టి సదాత్మకోవా కేవలం భవతి. భవ సదాత్మకోవా, సత్తాస్వరూపంగా ప్యూర్ ఎగ్జిస్టెన్స్గా ఆయన ఒక్కడే ఉన్నాడు, ఇంకేమీ లేదు. ఇప్పుడున్నాయి కదా ఇవంతా ఏంటో తెలుసా? టైం బౌండ్ ఎగ్జిస్టెన్స్. ఈ కాలంలో ఉంటాయి, ఇంకొక కాలంలో లేకుండా పోతాయి. ఈ ప్రపంచంలో ఏ రూపాలైతే ఉన్నాయో అవన్నీ ఉన్నట్టుగా ఉన్నాయి, లేకుండా పోతూ ఉన్నాయి. కానీ పరమేశ్వరుడు ఎప్పుడూ ఉంటాడు, సత్తాత్మకోవా. కాబట్టి భావ అనే ఒక్క మాటలో ప్రపంచ రూపేణ భవతీతి ఉపాదాన కారణం, అట్లాగే సత్తాత్మకోవా అంటే కేవలం భవతి, ఆయన ఒక్కడే ఉన్నాడు, రెండవ వస్తువే లేదు సృష్టికి పూర్వం. ఇదంతా భావ అనేటువంటి శబ్దం యొక్క అర్థం. చూచారా? ఇలా చూచినప్పుడు ఎవడు భగవంతుడిని పూజించినవాడు, ఎవడు భగవంతుడిని ఆరాధించనివాడు, అర్చించనివాడు ఎవడు ఈ ప్రపంచంలో? చెప్పండి. అర్థమవుతుందా ఇప్పుడు? దిస్ ఈజ్ విష్ణు సహస్రనామం. అంత ఈశ్వరుడే, సర్వత్రా నిండి నిబిడీకృతమైంది ఈశ్వరుడే, జగమంతా ఈశ్వరుడే. ఈ జగమంతా ఈశ్వరుడు అన్నప్పుడు జగత్తులో ఎన్ని రూపాలైతే ఉన్నాయో ఆ రూపాలన్నీ కూడాను ఈశ్వరునివే. ఆ రూపాలకి ఏ ఏ నామాలైతే ఉన్నాయో అవన్నీ ఈశ్వరునివే. అన్ని రూపాలు ఆయనవే, అన్ని నామాలు ఆయనవే. ఎన్ని నామాలు అనంతం చెప్పలేము, 1000 తీసుకొని చెప్తా. కాబట్టి అది విష్ణు సహస్రనామం. క్లియర్ నౌ? ఈ విష్ణు సహస్రనామం ఇంతకుముందు చూసాం కదా, శాస్త్రంతోనే నీకు ఏదైనా అర్థం కావాలి, శాస్త్రమేవ శరణం. కానీ ఈ శాస్త్రం నీకెట్లా తెలుస్తుంది కదా? స్వాతంత్రేణ బ్రహ్మజ్ఞానాన్వేషణమున కుర్యాత్. కాబట్టి ఎవరు శాస్త్రాన్ని చెప్పాలి? శాస్త్రం తెలిసిన వాళ్ళే చెప్పాలి. ఈ విష్ణు సహస్రనామాన్ని రచించిన మనకు అందించినటువంటి వాడు భీష్మాచార్యులు. అసలు వాస్తవం చెప్పాలంటే నాయన సనక మహర్షి ఇది రాసినట్టుగా ఉంది. లోపలికి వెళ్ళి ఆలోచిస్తే సనక మహర్షి అంటే సనక సనందనాథులు ఉన్నారు కదా, వాళ్ళలో మొదట ఆయన సనక మహర్షి. ఆయన దీన్ని రచించి ఏది విష్ణు సహస్రనామాన్ని
భీష్మాచార్యుల వారికి బోధించినట్టుగా ఉంది. ఆ భీష్మాచార్యుల వారు చివరిగా మొత్తం దేహంలో ఉండేటువంటి రక్తం అంతా పోయి కేవలం అంపశయ్య మీదనే ఉండి ఎప్పుడు ఎగిరిపోతుందో ప్రాణం తెలియనటువంటి దశలో మాట కూడా రానటువంటి స్థితిలో పరమేశ్వరుని ఎదురుగా పెట్టుకొని శ్రీకృష్ణ పరమాత్మని ధర్మరాజు అడిగినటువంటి ప్రశ్నకు కిమేకం దైవతం లోకే కింవాప్యకం పరాయణం అని ప్రశ్నించినప్పుడు ఆయనకి చెప్పాడు. చూసారా, ఇది భీష్మాచార్యుల వారు చెప్పింది. అది ఆయన భాగ్యం. ఎందుకో తెలుసా, సనక మహర్షి రచించుండొచ్చేమో కానీ ఏ భగవంతుడి గురించి అయితే ఈ విష్ణు సహస్రనామం రచించడం జరిగిందో ఆ భగవంతుడి ఎదుట మొట్టమొదట దాన్ని పారాయణం చేసే భాగ్యం భీష్ముడికి ఒక్కడికే కలిగింది. భీష్ముడు చెబుతూ ఉన్నాడు, స్వామి ఎదురుగానే ఉన్నాడు. అంతే, స్వామి ఎదురుగానే ఉన్నాడు. చూసావా, ఆయన చెప్తూ ఉన్నాడు, ఎదురుగా ఆశీర్వాదం ఇస్తూ ఉన్నాడు. ఎందుకని, ఇప్పుడు నీకు పలికే శక్తి కూడా లేదు, నేనే ఇస్తాను పలుకను. ఓకే. మరి సనక సనందనాథులు అంటే చిన్న విషయం. ఆయన రాసినటువంటి ఈ విష్ణు సహస్రనామం, భీష్ముడు పలికినటువంటి విష్ణు సహస్రనామం, భగవంతుని యొక్క ఆశీస్సులకు నోచుకున్నటువంటి విష్ణు సహస్రనామం నీకు నాకు అర్థమవుతుంది నాయన. అది ఎవరికైతే అర్థమైందో ఆ మహాత్ముడు చెబితేనే అర్థమవుతుంది. అది మనందరి భాగ్యంగా మనకు గురువుగా లభ్యమైనటువంటి శంకరాచార్య స్వామి భాష్యం రాయడం వల్లనే అదంతా తేలికైపోయింది. సరేనా, స్టార్ట్ చేస్తున్నా. 11వ పేజీ తీసుకోండి ప్లీజ్. సచిదానంద రూపాయ కృష్ణాయ క్లిష్టకారిణి నమో వేదాంత వేద్యాయ గురవే బుద్ధిసాక్షిణే కృష్ణద్వైపాయనం వ్యాసం సర్వలోకహితే రతం వేదాబ్జభాస్కరం వందే శమాదినిలయం మునిం సహస్రమూర్తేః పురుషోత్తమస్య సహస్రనేత్రానన పాదబాహోః సహస్రనామ్నాం స్తవనం ప్రశస్తం నిరుచ్యతే జన్మజరాది శాంత్యై. ఈ 3 శ్లోకాలు ఎందుకు ఒకేసారి చెప్పాను తెలుసా? ఇది విష్ణు సహస్రనామం కాదు కనుక. ఆచార్యుల వారు అద్భుతమైన భాష్యాలు రాశారు కదా, మీకు కూడా ఎన్నో చెప్పాను నేను. మొట్టమొదట భాష్యం ఉపనిషత్తు మీద రాయాలని కూర్చొని, ఇది ఒక సన్నివేశం. ఒక శిష్యుడిని పిలిచి, నాయన తైత్తిరేయ ఉపనిషత్తు తీసుకొని రా అన్నాడు. ఏది? మూలప్రతి. అప్పట్లో మూల గ్రంథాలన్నీ కూడా తాళపత్ర గ్రంథాలు కదా, తాటాకుతో తయారు. తీసుకొని రమ్మన్నాడు. ఆ శిష్యుడు వెళ్ళి ఇంత తీసుకొని వచ్చాడు. మొదట అక్కడ పెట్టాడు. ఆచార్యులు వారు దాన్ని అట్లా తీశారు. తీస్తే ఆయన అడిగింది ఏంటి కదా, వీడు విష్ణు సహస్రనామం ఎత్తుకొచ్చాడు. ఇప్పుడు మీకు సంతోషంగా ఉండలే? మనం అప్పుడు కూడా ఉన్నాము అని కదా, అయిపోయింది. ఆచార్యులు వారు ఆయన ఆలోచనలు ఏంటో ఎవరికి అర్థమవుతాయి, గురువుల ఆలోచనలు. ఆయన ఇంకా ఏం మాట్లాడకుండా 2వ రోజు మరొక శిష్యుడిని పిలిచాడు. నాయన తైత్తిరేయ ఉపనిషత్తు తీసుకొనిరా మూల గ్రంథాన్ని అన్నాడు. వాడు పోయాడు, వాడు అన్నీ వెతికి తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత చూస్తే విష్ణు సహస్రనామం. ఇది నాయన దాన్ని వెనకుండే బ్యాక్గ్రౌండ్. వాడు నిన్న వెతికి అదే తెచ్చాడు, వీడు మళ్ళీ వెతికి వీడు ఇదే పట్టుకొచ్చాడు. అసలు నేను అడిగేదేమో తైత్తిరేయం, వాళ్ళు తెచ్చేదేమో విష్ణు సహస్రనామం. ఏంటిది అనుకొని ఆచార్యులు వారు 4 రోజులు గ్యాప్ ఇచ్చేసి తర్వాత ఒక మంచి శిష్యుడిని పిలిచి, నాయన
నేను చెప్పేది జాగ్రత్తగా విను, ఎందుకంటే 2 అయినాయి కదా. జాగ్రత్తగా విను. ఇప్పుడు మన గ్రంథాలయానికి వెళ్ళి అక్కడ తైత్తిరేయోపనిషత్తు మూల గ్రంథాన్ని తీసుకొని రా అన్నాడు, తాళపత్రాల్ని. అలాగే గురుదేవా అని వెళ్ళాడు. వెళ్ళి చాలాసేపటికి వచ్చాడు, అంత వెతికి తీసుకొచ్చాడు. తీరా ఆయన ఓపెన్ చేస్తే విష్ణు సహస్రనామం. ఇది అసలు వాట్ రియలీ హ్యాపెండ్. అప్పుడు ఆచార్యులు ఒరే వాళ్ళిద్దరు సరే, వీడికి తెలివిగలడు కదా, వీడికి కూడా ఏంది మోకాళ్ళకు దిగింది, కాబట్టి ఇది కానే కాదు. పోనీ ఇంకొక గ్రంథం తెచ్చారంటే అర్థం ఉంది, కానీ ప్రతిసారి విష్ణు సహస్రనామే చెప్తున్నాడు. కాబట్టి ఇది పాపం వీళ్ళది కాదు, వాళ్ళని అనవసరంగా అపార్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. సరేనా, ఈయనది అది అని తైత్రేయోపనిషత్తు మీద భాష్యం రాయాల్సినటువంటి ఆచార్యుల వారు విష్ణు సహస్రనామం స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసినప్పుడు రాసేయచ్చు కదా. అప్పుడు ఆయన అనుకున్నాడు, లేదు దీంట్లో 3 విషయాలు ఉన్నాయి ఆయన ప్రధానంగా. ఇది అయిన తర్వాత ఈ పేజీ తిప్పిన తర్వాత శుక్లాంబరధరం ఉంది, మీకు తిప్పదులే మీరు. అక్కడి నుంచి ప్రారంభం అవుతా ఉంది. అక్కడి నుంచి విశ్వం విష్ణుర్వషట్కార అనుల అక్కడ వరకు పూర్వభాగం విష్ణు సహస్రనామం. అట్లా అక్కడ వరకు పూర్వభాగం. లాస్ట్లో చివరైపోయిన తర్వాత ఉత్తర భాగం వస్తుంది, అది ఫలశ్రుతి. సరేనా, అది ఉత్తర భాగం. మొత్తం విష్ణు సహస్రనామం 3 భాగాలు చేస్తే మధ్యలో ఉండేటువంటిది విష్ణు సహస్రనామం, దాంట్లో 1000 నామాలు ఉంటాయి. ముందుండేటువంటిది పూర్వభాగం, ఆ వెనక ఉండేటువంటిది ఉత్తర భాగం. ఆ ఉత్తర భాగమే ఫలశ్రుతి. ఇది ప్రారంభం చేయడానికి ముందు ఆచార్యుల వారు ఆయన ఒక 3 శ్లోకాలు రాశారు. అందువల్ల అద్వైత సంప్రదాయంలో లేని వాళ్ళు ఈ శ్లోకాలను పఠించరు. మీకు కొన్ని పుస్తకాల్లో ఈ శ్లోకాలు ఉండకపోవచ్చు, అప్పుడే మీరు అనుకోండి ఇది అపోజిషను అని. అర్థమవుతుందే? కమాన్ టెల్ మీ ప్లీజ్ రిపీట్. సచ్చిదానంద రూపాయ కృష్ణాయ క్లిష్టకారిణే నమో వేదాంత వేద్యాయ గురవే బుద్ధి సాక్షిణే. ఈ మొదటి శ్లోకం కేవలం స్వామి మీద రాశారు ఆచార్యుల వారు. స్వామి అనుగ్రహం కోసం మొదటి శ్లోకం రాశారు. రెండవది ఇది మన భారతంలో ఉంది కనుక, అనుశాసనిక పర్వంలో భారతం రచించినటువంటి వాడు వ్యాస భగవానుడు కనుక ఆయన్ని గురించి 2వ శ్లోకం రాశాడు, అది వ్యాస ప్రార్థన. ఇక 3వది ఏమిటంటే ఈ గ్రంథం ఏదైతే ఉందో విష్ణు సహస్రనామం దాని యొక్క ప్రశంస. కాబట్టి అవి 3 శ్లోకాలు. మొదటిది సచ్చిదానంద రూపాయ కృష్ణాయ అక్లిష్టకారిణి. కృష్ణాయ అక్లిష్టకారిణి, సరేనా? అంటే సచ్చిదానంద రూపాయ, సత్ చిత్ ఆనందం, సత్యం జ్ఞానం అనంతం అని అర్థం. కాబట్టి సత్యం అంటే ఏంటి అని అంటే అబాధితం, విచ్ ఈస్ నాట్ నెగెటెడ్ ఇన్ 3 periods ఆఫ్ టైం. కాబట్టి ఏది సత్యము అని అంటే 3 కాలాల్లో ఏదైతే నిషేధింపబడదో అది సత్యం. దాన్నే అస్థి. అస్థి అంటే ఎగ్జిస్టెన్స్, ప్లీజ్, అంటే ఉంది అని అర్థం. ఉంది అంటే ఏంటి? కాలంలో ఉందని కాదు, ఎప్పుడు ఉందని అర్థం. ప్లీజ్ అర్థం చేసుకో. బ్రీఫ్గా చెప్తున్నా, ఎందుకంటే ఇవన్నీ మీకు చెప్పే ఉంటాను. ఇప్పుడు చెట్టు ఉంది, ఆవు ఉంది, పక్షి ఉంది, ఇల్లు ఉంది, సైకిల్ ఉంది, కంప్యూటర్ ఉంది, కారు ఉంది. ఇప్పుడు ఇన్ని ఉంది అని వచ్చాయి కదా. అవి మారుతూ ఉన్నాయి. సైకిల్ కారు కాదు, కారు ఇల్లు కాదు, ఇల్లు పక్షి కాదు, పక్షి చెట్టు కాదు, కానీ ఉంది అనేది అన్నిట్లో ఉందా లేదా? కాబట్టి ఏది ఉన్నా ఈ ప్రపంచంలో అది అలా ఉండడానికి ఏ సత్తా అయితే కారణమో దట్ ఈజ్ సత్. ఇవన్నీ మార్పు చెందుతూ ఉంటాయి, కానీ అది మాత్రం మారదు. ఉంది అనేది మారేటువంటి అవకాశమే లేదు. కాబట్టి అది విషయీన, విషయమో లేకపోతే విషయీన, సబ్జెక్ట్ విషయీ, అవన్నీ విషయాలు, ఆబ్జెక్ట్స్. కాబట్టి అవన్నీ మార్పు చెందుతూ ఉంటాయి, ఇది మారదు. కాబట్టి
ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతున్నాయి? ఏవైతే ఉన్నవో అది ఉంది, ఇది ఉంది, అది ఉంది అంటున్నాం కదా, ఈ ఉన్నవన్నీ సత్యంగా ఉన్నవి మాత్రం కావు. ఉన్నాయి కానీ సత్యంగా ఉన్నవి మాత్రం కానే కావు. కాబట్టి దీన్ని అర్థం చేసుకోవడం అంటే శాస్త్రం ద్వారానే తెలియాలి. అది సత్. భగవంతుడు సత్. అన్నీ మార్పు చెందుతూ ఉంటాయి ఈ ప్రపంచంలో. భగవంతుడు మార్పు లేకుండా ఉంటాడు కనుక ఆయన సత్. ఆ సత్ అది ఉంది అనేది ఎవరికి తెలిసింది? చిత్తుగా. ఆ చిత్తు వేరుగా ఉంది. ఒకసారి మన ఉపదేశాలు నేను చెప్పండి. సత్తయాహి చిత్ చిత్తయాహ్యాం కదా. కాబట్టి సత్తుని తెలుసుకోవడానికి చిత్తు కనుక వేరుగా ఉంటే సత్ దృశ్యమైపోతుంది. దృశ్యమైతే జడమవుతుంది, జడమైతే నశించిపోతుంది. కాబట్టి సత్తయాహి చిత్. కాబట్టి ఏదైతే సద్రూపంగా ఉందో, త్రికాలాతీతంగా ఉందో, అది చిద్రూపంగా ఉంది, జ్ఞానస్వరూపంగా ఉంది. కాబట్టి అది ఉండడానికి సత్తా, అది అలా ఉన్నట్టు తెలియడానికి స్ఫూర్తి. సత్తా స్ఫూర్తి విషయే పరానపేక్ష. ఇంకొక దాని యొక్క అవసరం లేనే లేదు. ఏదైతే ఉందో అది జ్ఞాన రూపంలో ఉంది. అది నశించేది కాదు గనక, పోయేది కాదు గనక దుఃఖానికి అవకాశం లేదు. కాబట్టి అది ఆనంద స్వరూపము, సుఖస్వరూపము. సచ్చిదానంద రూపాయ. ఇప్పుడు అర్థమైందా కృష్ణుడు ఎవరో? ఓకే, జస్ట్ ఈరోజు. కాబట్టి సచ్చిదానంద స్వరూపమైన కృష్ణాయ అక్లిష్టకారిణే. అక్లిష్టకారిణే అంటే ఏదైనా సరే అనాయాసంగా చేసేవాడు, సునాయాసంగా చేసేవాడు. క్లిష్టం అంటే కష్టం. కష్టం లేదు ఆయనకి. ఉందే? లేదు. అదే భగవతత్వం. ఆయన బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు కష్టం అనేది తెలియదు. గోవర్ధన పర్వతాన్ని ఎత్తడం ఏమైనా తమాషా మాట? చూడు, అక్లిష్టకారిణే. అంతదాన్ని సునాయాసంగా ఎత్తి పట్టాడు. ఆయన ఎందునైనా పట్టేది? ఆయన పాదాలు పట్టుకున్న వాళ్ళు అన్ని పనులు చేశారు లేదా? కాబట్టి అక్లిష్టకారిణే. ఎంత కార్యక్రమమైనా సరే సునాయాసంగా చేయొచ్చు. ఆరోగ్యం అది చింతకాయ. 73 ఆరోగ్యం బాగలేదు, నడుస్తూ ఉందా లేదా? కొంతసేపు ఈ వాయిస్లో మాట్లాడండి ఇక్కడికి వచ్చి, తర్వాత 5 రోజులు కనపడరు. అర్థమవుతుంది. లే గొప్ప అని కాదు నేను చెప్పేది, స్వామి అనుగ్రహం అట్లా ఉంటుంది, దాన్ని మనం అనుభవించాలి. ఆయన ఎప్పుడైతే అక్లిష్టకారినో ఆయన్ని నమ్ముకున్న మనం కూడా అట్లాగే ఉంటాము. నమో వేదాంత వేద్యాయ గురవే బుద్ధి సాక్షినే. వేదాంత వేద్యాయ. ఈయన ఎట్లా తెలుస్తాడు? శాస్త్రం ద్వారానే తెలియాలి. ఆ శాస్త్రం వేదాంతం అంటే ప్రమాకరణం, ప్రమాణం. కాబట్టి శాస్త్రం ప్రమాణం కనుక ప్రమాణం ద్వారా అందాల్సిందే కానీ మరొక విధంగా అందేందుకు అవకాశం లేదు. వేదాంత వేద్యాయ. స్వప్రకాశ చైతన్యం ఏదైతే ఉందో అది వేదాంతం ద్వారానే తెలియాలి. గురవే మనం చూచాం కదా. ఎవరికి తెలుసు భగవంతుడి తర్వాత ఆ సత్యాన్ని? గురువుకే తెలుసు. గురువు ఎవరు? భగవంతుడే. భగవంతుడు ఎవరు? ఆది గురువు. మనం చూచాం కదా. మొరిలాగి లగన గురు చరణనికి, చరణనికి గురు చరణనికి ప్రభు. మొరిలాగి లగన గురు చరణనికి. మనం చెప్పలా మీకు నేను? కాబట్టి ఆయనకి ఈయనకి పెద్ద తేడా లేదు. కాబట్టి వేదాంత వేద్యాయ గురవే. గురువు ఎక్కడున్నాడినా? ఎక్కడో ఉంటే మనకేం లాభం? బుద్ధి సాక్షినే. బుద్ధిలో అహంభావన ఉంది కదా. ఆ అహంభావన దేని మీద ఆధారపడిందో ఆ అహం స్వరూపం తానే అని కృష్ణుడికి నమస్కారం చేసి తర్వాత వ్యాసుని వైపు తిరిగారు. కృష్ణద్వైపాయనం వ్యాసం సర్వలోకహితే రతం వేదాబ్జ భాస్కరం వందే శమాధి నిలయం మునిం. ఎవరు ఆలోచించిన ఈ ప్రపంచంలో ఈ లోకం నాకేం చేసింది? ప్రతిదీ నాయన అసలు ఈ చెప్పలేం. ఈ లోకం నాకేం చేసింది?
తల్లిదండ్రులు నాకేం చేశారు, వాళ్ళు ఏం చేశారు, వీళ్ళు. ఇది ప్రతి యూజ్లెస్ ఫెలో మాట్లాడే మాట. యూస్ఫుల్గా మాట్లాడాలంటే నేనేం చేశాను ఈ ప్రపంచానికి అని ఆలోచించేటువంటి వాడు. అర్థమవుతా ఉంది. నాకు ఎవరేం చేశారని నేను ఎప్పుడూ ఆలోచించలేదు. నేను పుట్టాను, తల్లిదండ్రుల మధ్య బంధుమిత్రాదుల మధ్య ఉన్నాను, చల్లగా చూసుకున్నారు నన్ను. నాకు అనిపించింది ఒక దశలో ఇది కాదు ప్రధానం, ప్రతి జన్మలో వీళ్ళు ఉన్నారు తల్లిదండ్రులు, వీళ్ళు కాదు మనకు కావాల్సింది ఈయన సేవ చేయాలంటే ఏం చేయాలి. ఇంట్లో నుంచి వచ్చేసాను. నా వల్ల అవుతుంది అనుకోలేదు ఆ రోజు. భోజనం ఎట్లా అనుకున్న ఆ రోజులు ఉన్నాయి. అట్లా తిరిగి చివరికి ఇంత కార్యక్రమం నడిచింది ఈరోజు అంటే, ఇంత జరుగుతూ ఉందంటే మాటలు కాదు సార్ అవన్నీ కూడాను. కాబట్టి అలా ఆలోచించినటువంటి వాడు నాకేం జరిగిందని కాకుండా నేనేం చేయాలి ప్రపంచానికి అని ఆలోచించాలంటే జ్ఞానం ఉండాలి నంబర్ 1. నంబర్ 2 త్యాగం ఉండాలి. నంబర్ 3 సేవా తత్పరత ఉండాలి. ఈ 3 ఉండేటువంటి వాడే చేయగలడు. అటువంటి వాడు వ్యాస భగవానుడు. అందువల్ల కృష్ణద్వైపాయనం వ్యాసం, ఆయనకి కృష్ణద్వైపాయనుడు అని పేరు. ఎందుకో తెలుసా? కృష్ణ అంటే నల్లగా ఉంటాడు కదా, వ్యాసుడు అట్లాగే ఉంటాడు. ద్వైపాయనం, ద్వీపంలో పుట్టాడు, ఐలాండ్. కాబట్టి కృష్ణద్వైపాయనం వ్యాసం సర్వలోక హితేరతం, సర్వలోక సమస్తమైనటువంటి ప్రపంచానికి హితే మేలు చేయడంలందు రథ రమిస్తూ ఉండేటువంటి వాడు. ఎప్పుడు నా ద్వారా ఏం జరుగుతుందా, ఎప్పుడు నా ద్వారా ఏం జరుగుతుంది, ఎప్పుడు నా ద్వారా ఏం జరుగుతుంది అని ఆలోచించేటువంటి వాడు. వేదాబ్జ భాస్కరం వందే. ఇప్పుడు మనకు ప్రమాణం వేదం. కాబట్టి వేదంలో ఉండేటువంటి లోతులన్నీ మనకు ఎట్లా తెలుస్తాయి? ఈయన వేదాబ్జ భాస్కరం అంటే, అబ్జ అంటే ఏంటి? అబ్జ అంటే పద్మం. ఎందుకని? అప్సు జాయతే. అబ్జ అంటే నీళ్లలో నుంచి పుట్టింది గనక. కాబట్టి అప్సు జాయతే. వేదాబ్జ భాస్కరం, వేద అబ్జ, వేద కమలం ఏదైతే ఉందో, సూర్యుడు రాగానే కమలం ఎట్లాగైతే విరబూస్తుందో అట్లాగే వేదంలో ఉండేటువంటి రహస్యాలన్నీ ఆ మహాత్ముడు చూడగానే, ఆయన దృష్టి పడగానే అవన్నీ బహిర్గతమయ్యాయి. వేదాబ్జ భాస్కరం వందే. అయ్యా నీకు నమస్కారం. ఎందుకని? శమాధి నిలయం. శమం, దమం, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానం, వీటన్నిటికీ నువ్వు నిలయం. ఇవన్నీ నీలోనే ఉన్నాయి. మునిం మననశీలవాన్. హే వ్యాస నీకు నమస్కారం అని 2వ శ్లోకంలో ఆయనకి నమస్కరించి తర్వాత గ్రంథ ప్రశంస. సహస్రమూర్తే పురుషోత్తమస్య సహస్రనేత్రానన పాదబాహో సహస్రనామ్నాం స్తవనం ప్రశస్తం నిరుచ్యతే జన్మ జరాది శాంత్యై. ఇది స్తోత్ర ప్రశంస. ఈ విష్ణు సహస్రనామ స్తోత్రం ఏంటో తెలుసా? ఇది సహస్రమూర్తే పురుషోత్తమస్య సహస్రనేత్రానన పాదబాహో సహస్రనామ్నాం స్తవనం ప్రశస్తం నిరుచ్యతే జన్మ జరాది శాంత్యై. పురుషోత్తమస్య, ఆ పురుషోత్తముడైనటువంటి భగవంతుని యొక్క సహస్రమూర్తే 1000 రూపాలు ఏవైతే ఈ ప్రపంచంలో అనంత రూపాలు కనిపిస్తున్నాయో ఇవన్నీ కూడాను సహస్ర నేత్ర, సహస్ర ఆనన, సహస్ర పాద, సహస్ర బాహో. కాబట్టి ఆయనవి వేలాది కళ్ళు కనపడుతున్నాయి మనకు. ఒక కన్ను ఉన్నట్టుగా ఒక కన్ను ఉండదు, ఒకటి చూసినట్టుగా ఒకటి చూడు. విచిత్రం కదా. కళ్ళు రెండే. ఒకరు ప్రశాంతంగా ఇట్లా వచ్చావా నాయన, ఇంకొకడు వచ్చావా, ఇది వేరు అది వేరు, ఎన్ని కనపడతాయో. సహస్ర నేత్ర, సహస్ర ఆనన. ఒక ముఖం ఉన్నట్టుగా ఒక ముఖం ఉండదు. అట్లుంటేనే కదా గుర్తుపెడతారు. లేకపోతే ఇంటికి తిండికి పోతే ఎవడికి పెట్టాలని అందరూ ఒకటే విధంగా ఉంటాయి. సహస్ర నేత్ర ఆనన పాద అంటే సహస్ర పాదాలు, బాహోహో సహస్ర బాహువులు కలిగినటువంటి పురుషోత్తమస్య సహస్రమూర్తే. కాబట్టి 1000 రూపాయలు సహస్ర రూపాలతో శోభించేటువంటి పురుషోత్తముని యొక్క స్తవనం ప్రశస్తం, ప్రశస్తమైనటువంటి
ప్రముఖమైనటువంటి అద్వితీయమైనటువంటి అద్భుతమైనటువంటి ఈ స్తోత్రం ఏదైతే ఉందో స్తవనం, ఇది జన్మ జరాది, జన్మ పుట్టుక, జరా ముసలితనము, జన్మ జరాది, జన్మ జరాది అంటే జ్వరము మొదలైనటువంటి జర అంటే ముసలితనం. కాబట్టి జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, పునః పునః సంసార సాగరం దుఃఖం. కాబట్టి ఇదంతా దుఃఖభూయిష్టమైందే గనక దీని నుంచి విడుదల పొందడం జన్మ జరాది శాంచై నిరుచ్యతే. అటువంటి స్తోత్రం ఇది చెప్పబడుతూ ఉంది అని చెప్పేసి ఈ 3 శ్లోకాల్లో మొదటి శ్లోకంలో కృష్ణ భగవానుణ్ణి, రెండవ శ్లోకంలో వ్యాస భగవానుణ్ణి, మూడవ శ్లోకంలో స్తోత్రాన్ని కీర్తించిన తరువాత వెళ్ళిపోతూ ఉన్నాడు శుక్లాంబరధరం. నెక్స్ట్ వీక్ ప్రారంభం అయిపోతా ఉంది శుక్లాంబరధరం. ప్లీజ్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి.